ఎండలో ఎందుకు నించున్నావు నాన్న? ఆ రోడ్డు మీద ఏదో లారీ ఆగింది. వీడికి ఎందుకండి పెద్ద ఆరాల పేరయ్య గారిలాగా అన్ని ఆరాలు సందుల్లో గొంతుల్లో అక్కడ ఇక్కడ తల్లబెట్టి చూస్తూ ఉంటాడు. పెద్ద ఆరాలయ్య గారు అయిపోయారు. ఆరాల పేరయ్య గారు పేరు బాగుంది కదండి. ఆ ఎండేస్తుంది. వాళ్ళు లేరండి, దుర్గోధన్ గారు వాళ్ళు లేరు. వాళ్ళ ఇల్లు కూడా కాపలా కాసేస్తాడు మనోడే. వాళ్ళ ఇంటికి ఎవరినే రానివ్వడు అనమాట. వాళ్ళు ఉన్నప్పుడు మాట్లాడు, వాళ్ళు లేరనుకుంటే అలా పలకరిస్తూ ఉంటాడు, నవ్వు వచ్చింది. దుర్గోధన వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళి వచ్చేటప్పుడు కూడా దిగి లోపలికి వెళ్తూ ఉంటారు కదండి, అప్పుడే పలకరించేస్తాడు. దుర్గోధన గారు కూడా నవ్వుతారనమాట. బాగానే దానైనా మనకెందుకు ఎండేస్తుందమ్మా. వాళ్ళ ఇంటికి వెళ్తే నీకెందుకు అన్నయ్య? దా మామో షిట్టోతో ఇళ్ళన్నీ కప్పులో కాసేస్తారండి చిన్న రాజా గారు. దా వచ్చే నానమ్మ, వచ్చే అమ్మా. దా ఎండేసేస్తుంది రానన్న, మాడిపోతుంది ఎండ, అదిరిపోతుంది. దా అమ్మా వచ్చు. మనకెందుకు నాన్న, రోడ్డు మీద లారీ ఉంటే మనకెందుకు తిడతారు వాళ్ళు, మనకు అనవసరం. అది గవర్నమెంట్ రోడ్డు అంటారు, మనకెందుకు అసలు మనకెందుకు? మన ఇంటికి వచ్చినప్పుడే మనం మాట్లాడించాలంతే. లేకపోతే అసలు మనకు అనవసరం. వాళ్ళు ఎవరో ఏమో ఏదో చేసుకుంటారు, మనకెందుకు అసలు ఎన్నే చేస్తుందిరా. దా 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 మంచినీళ్ళు కూడా తాగేసేపు చాలాసేపు అయినట్టుందిరా. పెద్ద పెళ్లి కొడుకులా బయటకు వచ్చాడండి లారీ మోతను. కానీ ఏం చేస్తున్నారు నిజంగాని? లారీలమ్మా అయ్యో అయినాయి, ఆగిపోయినాయేమో. ఎందుకు ఆగిపోయింది అనుకుంటా. ఓని లారీ వాళ్ళని పత్తేస్తామమ్మో పాపం. లారీ ఏదో అయ్యి ఉంటుంది. మనకెందుకొచ్చి వెళ్ళిపోతుందా.